రాత్రి 10కి వస్తానన్నావు, 2 అవుతోంది. ఇప్పుడా రావడం? బయట వర్షం పడుతోంది, తెలుస్తోందా లేదా? ఊరికే రసపెట్టుకో. సరేగాని తల తుడుచుకో. అప్పటి నుంచి ఎదురు చూస్తున్నా. ఆకలేస్తోంది, నిద్ర వస్తోంది. డిన్నర్ చేద్దాం రా. రా త్వరగా. అబ్బా, ఎవరు వెయిట్ చేయమన్నా? నేను తల తుడుచుకో, డిన్నర్ చెయ్యి. నేను చిన్నపిల్లన్నా, నాకు తెలియదా? వేర్ హ్యావ్ యు బీన్ ఆల్ దిస్ టైమ్? నీకు ఎంతసేపు నుంచి కాల్ చేస్తున్నానో తెలుసా? నాకు నిద్ర కూడా వస్తుంది. నీకు గుడ్ నైట్ చెప్దామని వెయిట్ చేస్తున్నాను. సో స్వీట్ ఆఫ్ యూ హనీ. డిన్నర్ అయిందా? ఇంటి వర్షంలో తెచ్చావా? తల తుడుచుకోవచ్చు కదా, జలుబు చేస్తుంది. తుడుచుకుంటాను. యు కేర్ ఫర్ మీ సో మచ్. హైదరాబాద్ ప్రపంచంలో అన్ని రంగుల వారు స్వేచ్ఛగా నివసించే మహానగరం. కానీ అందరినీ నిద్రలేపే సూర్యుడు మాత్రం ఒక్కడే. కొందరికి తిన్నదెలా అరిగించాలి అనే ఆలోచనతో రోజు మొదలవుతే, మరికొందరికి ఈ రోజైనా తినడానికి ఏమన్నా దొరుకుతుందా అనే ప్రశ్నతో మొదలవుతుంది. అలాంటి వాళ్ళలో ఈ చిన్న ఒకడు. ప్రతిరోజులాగే ఎవరో వస్తారని, ఏదో చేస్తారని చిన్ని ఆశతో ఆ ప్రశ్నకు జవాబు కోసం చూస్తుండగా సరే, ఈ మహానగరంలో ముద్ద లేకుండా స్టూడెంట్ ఉండగలడేమో కానీ మొబైల్ లేకుండానా? నో ఛాన్స్. దాని రహస్యం ఏంటో తెలుసా? హలో హలో హలో. Adi, you didn't even got up? If you're late, I won't wait for you. Yeah, I'm coming. I'll be in 2 minutes. I'll come. Yeah, honey. Having breakfast. I'll be in time, okay? Zama. Yeah, coming. పుట్టనా కదమ్మా, ఎంత చెప్పాలి? ఎందుకు అలా అరుస్తున్నావు?
ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదా? సరే ఇట్స్ ఓకే, తినేసిరా, నేను వెయిట్ చేస్తాను. డబ్బులు కావాలమ్మా. బీపీ టాబ్లెట్స్ అయిపోయి 2 days అయింది, తెచ్చిచ్చి వెళ్ళరా. ఇప్పుడు కాదులే, తర్వాత తెస్తా, టైం లేదు. పక్కనే కదా షాపు, తెచ్చిచ్చి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు కాదన్నా కదా. వస్తున్నా. సరే కానీ నాకు బ్యాలెన్స్ అయిపోయింది. సర్లే. థ్యాంక్ యూ సో మచ్. నీకేమైనా కావాలా చెప్పు. అలా అడిగిన ఆ క్షణం ఇది మన యువత. క్షణం ముందు చెప్పిన మాటను మరో క్షణం సమాధి చేసేశారు. కొత్త వాచ్ నా బర్త్డే గిఫ్ట్ తెలుసా? బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకో, ఎవరితో గొడవలు పెట్టుకోబాక. వింటున్నావా? అలా చేస్తున్నావా స్కూల్లో? చేయబాక. కానీ చిన్నకి తల్లి కాకపోయినా తల్లిలా ఆదరించి అన్నం పెట్టేది. షర్టు ఎక్కడెక్కడో పడేస్తావు, షర్ట్ అని ఎత్తుకోవాల్సి వస్తుంది. ఎవరైనా షార్ట్ పెట్టుకోవచ్చు కదా. చిన్న రాత్రి అంటే ఎక్కడికి వెళ్ళాం? లేట్ అయ్యేసరికి ఆ షటర్ దగ్గర పడుకున్నా. షటర్ దగ్గర పడుకోవడం ఎందుకు రాకుండా? లేట్ అయ్యేసరికి రాలేదు. రాత్రి భోంచేసావా? రాము రేపు భోంచేద్దు. క్లాస్ లో వాళ్ళ బర్త్డే జరిగింది. అవునా? మరి మా బర్త్డే ఎప్పుడమ్మా? నీ బర్త్డే ఇంకా టైం ఉంది నాన్న. నీ బర్త్డే ఇంకా దానికంటే ఎక్కువ బాగా చేస్తానే. అవును కానీ చాలా స్కూల్ ఉంది, టైం అవుతుంది, లేట్ అవుతుంది. ఎందుకు పట్టుకో. అమ్మా బర్త్డే అంటే ఏంటమ్మా? పుట్టినరోజు నాన్న. అప్పుడు ఆ రోజు ఏం చేస్తారమ్మా? ఆ రోజు అమ్మా నాన్న ఏడు అడిగినా ఇస్తారమ్మా. మరి నాకే ఇస్తారమ్మా? నీకు నేను అమ్మాయి. నీ బర్త్డే ఎప్పుడమ్మా? నా బర్త్డే అమ్మా ఆగస్టు 15. అది ఎప్పుడమ్మా? అదే అక్కడ జెండా ఉంది చూడు, మన వీధిలో ఎగరేస్తారే. The Airtel customer is unable. మీరు
ప్రయత్నిస్తున్న ఎయిర్టెల్ వినియోగదారుడు Where are you? I'm at home. నువ్వు అన్ని పనులు చూసుకొని తీరిగ్గా రా. Can't wait for 2 minutes. I was there, na? Movie has already started. నీకు ముందే చెప్పాను నేను స్టార్టింగ్ ఏది మిస్ అవ్వద్దని. Am I not important for you? We plan movie? for the movie, right? What the damn? Okay, sir. Upon you. నా బర్త్డే అమ్మ జెండా ఎగరేస్తారే నా బర్త్డే అమ్మ జెండా ఎగరేస్తారే అది టాబ్లెట్ మా అమ్మ బర్త్డే ప్రపంచంలో తల్లిదండ్రులు లేనివారు అనాథలు కాదు, వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోలేని వారు అసలైన అనాథలు. డేస్ నుండి బీపీ టాబ్లెట్ వేసుకోకపోవడం వల్ల బీపీ కాస్త డౌన్ అయింది అంతే. షీ బి ఆల్ రైట్. ఆ మహాతల్లి చేసుకున్న పుణ్యం ఏంటో కానీ ఏడాదికి ఒకసారి వచ్చే పుట్టినరోజు తన కొడుకు మాత్రం జెండా ఎగిరేసినప్పుడల్లా జరుపుకుంటాడు.